కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు నవంబర్ మాసంలో 20వ తేదీ మీకు అనగా బుధవారం తిథి. ఈ రోజున సాయంత్రం 6:30 మీ ఇంట్లో ఒక శక్తి తిరుగుతుంది. ఈ పేరు గల అమ్మాయితో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ రోజున మీకు కలిగే గోచార ఫలితాలు ఏమిటో కూడా వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. మీరు మీ యొక్క ఇంటి పనిలో బిజీగా ఉంటారు. ఈ రోజు ప్రారంభం చాలా శుభప్రదంగా ఉంటుంది. కుటుంబంలో సామరస్య వాతావరణం ఉంటుంది. అత్తమామల నుండి శుభవార్తలు అందుకుంటారు. అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేయడానికి ఎక్కువ సమయం వెచ్చిస్తారు. ప్రేమికులు కలిసి శృంగార జీవితం గడపవచ్చు. పెద్దల పట్ల మీ గౌరవం, ప్రేమ వారిని సంతోషపరుస్తాయి. మీ ఆనందం మొత్తం కుటుంబంలో స్పష్టంగా కనిపిస్తుంది. వైద్యులకు చాలా బిజీగా మరియు ఒత్తిడితో కూడిన రోజు అవుతుంది. అలాగే ఆస్తికి సంబంధించిన విషయాల్లో మంచి రోజుగా ఉంటుంది. మీరు కొన్ని పనుల విషయంలో మీ సోదరుల నుండి సలహా తీసుకోవాల్సి రావచ్చు. ఏదైనా చట్టపరమైన అంశం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఈ రోజున ప్రయత్నం చేయండి. ఆ యొక్క సమస్య నుండి బయటపడతారు. వ్యాపారంలో కొన్ని కొత్త ప్రణాళికలు ప్రారంభించొచ్చు. ఇది మీకు మంచిది. ప్రగతి పదంలో ముందుకు సాగాలి. అద్భుతవంతమైన రోజు కానుంది. ఒక ప్రభావవంతమైన వ్యక్తి స్పష్టంగా మాట్లాడే శైలిని చూసి మీరు ఆకట్టుకుంటారు. వారు మరెవరో కాదండి, ఒక స్త్రీ. కానీ వారి యొక్క మాటలు మిమ్మల్ని ఆకర్షించి మిమ్మల్ని నట్టేట ముంచెయ్యబోతున్నాయి. ఈ పేరు కలిగిన స్త్రీతో ఈ రోజున అప్రమత్తంగా లేకపోతే గనక ఖచ్చితంగా మీ జీవితంలో ఆ స్త్రీ విలయ తాండవాన్ని సృష్టిస్తోంది. వారి మాటలతో చేతలతో మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. వారిని ఎలాగైనా కూడా తప్పించుకోండి. వారి యొక్క ప్రమేయంతో ఏ పని మొదలు పెట్టద్దు, చెయ్యొద్దు. ఈ రోజున మీ నిర్ణయాలలో తమదైన ముద్ర వేయాలని ఆ స్త్రీ ఆరాటపడుతుంది. ఆ స్త్రీ మరెవరో కాదండి, పి అనే అక్షరం, ఎస్ అనే అక్షరం కలిగినటువంటి స్త్రీలతో ఈ రోజున అప్రమత్తంగా ఉండండి. ఆ స్త్రీ ఎవరైనా కావచ్చు, మీకు సన్నిహితులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చును. వారి యొక్క నిర్ణయాలు మీకు అసలు ఈ రోజున ప్రయోజనకరంగా ఉండవు. ఈ రోజున మీపై దైవానుగ్రహం పూర్తిగా ఉంటుంది. ఈ రోజున మీరు లక్ష్మీదేవి వద్ద అలాగే పరమశివుని వద్ద పిండి దీపాన్ని వెలిగించండి. అలాగే సాయంత్రం 6 గంటలు దాటాక మీ ఇంట్లో మీరు గమనిస్తే ఖచ్చితంగా గజ్జల శబ్దం చిన్నగా వినిపిస్తుంది. అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చున్నారండి. మీకు అన్ని సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా ధనపరమైన సమస్యలు తొలగిపోవడానికి ఈ రోజున ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. ఆ యొక్క సమస్యలకు పరిష్కార మార్గం తోస్తుంది. అలాగే మీ యొక్క ఆలోచనలు మారతాయి. మీకు వేరొక ఆదాయ మార్గం నుండి కూడా అధిక ధనమైతే రాబోతూ ఉన్నది. ఇదంతా అమ్మవారి యొక్క అనుగ్రహంతో కలగబోతుంది. మీరు సాయంత్రం 6:30 దాటాక ఇంట్లో దీపాన్ని, ధూపాన్ని వెయ్యండి. అంటే మీరు ఇంటి ప్రధాన గుమ్మం వద్ద ఆవు నేతితో దీపాన్ని ఇరుపక్కల 2 వైపులా రెండింటిని వెలిగించండి. ఇల్లంతా కూడా సువాసన వెదజల్లే విధముగా మీరు ఏదైనా సరే ధూపాన్ని వేసుకోండి. అమ్మవారు ఖచ్చితంగా మీ ఇంట్లోనే ఉండిపోతారు. ఇక మీకు ఎటువంటి సమస్య అయితే అస్సలు కలగదు. ఈ రోజున ఖచ్చితంగా ఇలా చేయండి. ఈ రోజున ఈ స్త్రీ పట్ల అప్రమత్తంగా ఉండండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.